మన హిందూ మతం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఇతర మతస్థులు ఎవరైనా అయ్యా మీ గ్రంథం ఎప్పుడు పుట్టింది, మీ దేవుడు ఎప్పుడు పుట్టాడంటే ఓ తేదీ ఉంది ఖచ్చితంగా చెబుతారు. అంతకంటే ముందు పుట్టిందనడానికి అవకాశం లేదు కదా. కానీ ఎప్పుడు పుట్టిందో తెలియకుండా అనూచారంగా లక్షల సంవత్సరాలుగా కొనసాగుతున్నది ప్రపంచంలో హిందూ మతం ఒక్కటే. హిందూ మతం ఒక్కటే. పైగా దీనికి ఒక నాయకుడు ఉండడు, ఒక గ్రంథం ఉండదు. అదే దీని గొప్పతనం. మీ గ్రంథాలు ఏవి అంటే మనం ఒక పేరు కాదు, ఒక 100 పేర్లు చెబుతాం. చెప్పానండి అవండి ఇక్కడ ఒక 100 చెబుతాం ప్రసిద్ధమైనవి. మా గ్రంథాలు రామాయణం, భారతం, భాగవతం ఎన్నున్నాయి, యోగవాసిష్టం, అష్టావక్ర గీత 100 ఉన్నాయి, రూపుగీత ఇంకా 100 ఉన్నాయి. శంకరాచార్య రాసిన గ్రంథాలే 153 ఉన్నాయి, 100 దాటిపోయి. ఇవన్నీ మన గ్రంథాలు. ఇవి దేని ప్రాధాన్యం దాడుకుంది. ఇక్కడ ఒక లీడర్ ఉండడు, దీనికి ఉండక్కర్లేదు, అవసరం లేదు. నువ్వే దేవుడు అని చెబుతున్నది ఏకైక మతం హిందూ మతం ఒకటేనండి. దేవుడు ఎక్కడో ఉన్నాడని చెప్పదు. నువ్వే దేవుడు అది తెలుసుకో. తత్వమసి తెలిస్తే తత్వమసి, తెలవకపోతే తత్వమసి అంతేనా.